ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరద పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో ఖమ్మంకు వెళ్లారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్నారు. మంత్రులతో కలిసి వరద బాధితులను రేవంత్ పరామర్శించారు. కూసుమంచి మండలం నాయకన్గూడెంలో వరద పరిస్థితిని పరిశీలించారు. పాలేరు వద్ద తెగిన నాగార్జున సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘురామరెడ్డి ఉన్నారు. ఇవాళ రేపు ఖమ్మంలోనే ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లా నీట మునిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరింది. జనజీవనం స్తంభించిపోయింది. తాగడానికి నీళ్లు లేక విలవిలలాడిపోతున్నారు. చిన్నపిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. కరెంటు సరఫరా కూడా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ వైశాలి. ఖమ్మం జిల్లాను మున్నేరు ముంచెత్తింది. 2 రోజులుగా కూడా మున్నేరు మొత్తం కూడా వరద నీటిలో చిక్కుపోయింది. అయితే ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడం సీఎం ని కదిలించింది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారు. మొదటగా ఆయన హైదరాబాద్ నుంచి కాన్వాయ్ ద్వారా సూర్యాపేటకు వచ్చారు. సూర్యాపేట నుంచి పాలేరు పాత కాలువ వద్దకు చేరుకున్నారు. అక్కడ పాత కాలువ ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితిని చూశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి కాలువ పరిస్థితిని పరిశీలించారు. అక్కడి నుంచి మళ్లీ కాన్వాయ్ ద్వారా ఖమ్మం ప్రాంతానికి చేరుకున్నారు. ఖమ్మంలోని ఈ రూరల్ మండలంలో ఉన్నటువంటి మున్నేరు పరివాహక ప్రాంతం మొత్తం కూడా ముంపుకు గురైంది. ఆ ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను పరామర్శించారు. వరద ముంపుకు సంబంధించినటువంటి అంశాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి ఆయన ఖమ్మం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతారు. ఇది కూడా మున్నేరు పరివాహక ముంపు ప్రాంతంగా ఉంది. ఇక్కడ కూడా ఆయన ప్రజలను పరామర్శిస్తారు. అక్కడ నుంచి ప్రకాష్ నగర్ నిన్న 9 మంది ఆ బ్రిడ్జి మీద చిక్కుకున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురైంది. ఆ ప్రాంతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఆయన పరామర్శిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లాలో ఎంత మేరకు నష్టం జరిగింది, ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం ఏమన్నా జరిగిందన్న అంచనాలో ఇప్పటికే అధికారులు ఆయనకు వివరించారు. జిల్లా మంత్రులు కూడా వివరించినటువంటి నేపథ్యం ఉంది. పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాను వరద ముంచెత్తింది. పెద్ద ఎత్తున కూడా ఆర్థికంగా నష్టాలు జరిగిపోయాయి. ఇప్పటికే లక్షల ఎకరాల్లో కూడా పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాకు సంబంధించి పూర్తి నివేదికను ఇప్పటికే సీఎం రేవంత్ కు అధికారులు నివేదించినటువంటి పరిస్థితులలో అనంతరం ఈ పరామర్శల అనంతరం కూడా ఆయన ఖమ్మంలో మంత్రులతో పాటు జిల్లా ఉన్నతాధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాల తీవ్రత, పంట నష్టం మీద కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఖమ్మం జిల్లాను పెద్ద ఎత్తున కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాకు జరిగినటువంటి నష్టం మీద ఆరా తీసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5,000 కోట్ల మేరకు కూడా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాతో పాటు రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదికలు పంపే అవకాశం ఉంది. వాళ్ళ రాత్రికి మొత్తం కూడా జిల్లాకు సంబంధించినటువంటి అంశాలను రేవంత్ కు అధికారులు అటు మంత్రులు వివరించే అవకాశం ఉంది. రాత్రి సమయంలో రేవంత్ ఖమ్మంలోనే బస చేస్తారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ఉదయం పూట మహబూబాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగినటువంటి నేపథ్యంలో రేపు ఉదయం పూట మహబూబాబాద్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన వరంగల్ పర్యటనకు వెళ్లిపోతారు. అయితే ప్రధానంగా ఈ తెలంగాణలోనే ఖమ్మం జిల్లాకు అత్యధికంగా నష్టం జరిగినట్లు అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. పూర్తి స్థాయిలో నష్ట తీవ్రతను తెలుసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజలకు ఒక భరోసా కల్పించే స్థితిలో రేవంత్ పర్యటన ఉండబోతుంది. ఆయన ఇప్పటికే సంబంధించి అంటే ముంపు ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు. గతంలో మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలకు సంబంధించి రిటర్నింగ్ వాళ్ళని నిర్మిస్తే ఎలాంటి వరద ముంపు ఉండదని గత ప్రభుత్వము
భావించింది. ఆ నేపథ్యంలోనే రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వాల్ నిర్మాణం కొంత ఆలస్యం జరగడం, ఇంకా కొన్ని పనులు జాప్యం జరగడం వల్ల కొంత ఆగిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ రిటర్నింగ్ వాలా ఇంకా ఇతర ఇంకా వేరే అన్న ప్రతిపాదన అధికారులు చేస్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాకు మరోసారి వరదలు భారీగా వస్తే ఎలాంటి కార్యాచరణ రూపొందించాలన్న అంశం మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చర్చిస్తారు. ఖమ్మం వరద ముప్పుకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఆయన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ యాకేష్. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరద పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో ఖమ్మంకు వెళ్లారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్నారు. మంత్రులతో కలిసి వరద బాధితులను రేవంత్ పరామర్శించారు. కూసుమంచి మండలం నాయకన్గూడెంలో వరద పరిస్థితిని పరిశీలించారు. పాలేరు వద్ద తెగిన నాగార్జున సాగర్ ఎడమ కాలువను కూడా పరిశీలించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి ఉన్నారు. ఇవాళ రేపు ఖమ్మంలోనే ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లా నీట మునిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోనూ వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరింది. జనజీవనం స్తంభించిపోయింది. తాగడానికి మంచినీళ్లు లేక విలవెలలాడిపోతున్నారు. చిన్నపిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇక కరెంటు సరఫరా కూడా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నా సెల్ ఫోన్ అది సెల్ ఫోన్